and welcome to MT Memes for a new vlog. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఒక ప్లాన్ అయితే చెప్తా. ప్లాన్ సక్సెస్ అవుతుందో కాదో చూద్దాం. సో ప్లాన్ ఏంటంటే ఈరోజు మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆరాంఘర్లో ఉన్నాం. ఆరాంఘర్ నుంచి ఆర్టీసీకి పోయి ఆర్టీసీ నుంచి ఆఫ్టర్నూన్ సెమిస్టర్ ఎగ్జామ్ అయితే ఉంది. సో కాలేజ్కి వెళ్ళి రాసేసి మళ్ళీ ఈవినింగ్ ఆర్టీసీకి వచ్చి ఆ నుంచి మనం ప్యాక్ చేసుకొని ఇంటికైతే అంటే ఊరికైతే పోవాలి. సో ఇదే ఈరోజు ప్లాన్. సో ఈ ప్లాన్ ఈరోజు ఏమైతే చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. మనమైతే ఇంటికి వచ్చేసినాం. ఎప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. వీఆర్ ఎట్ ద హోమ్. హాఫ్ అన్ అవర్లో మనం వచ్చేసినాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్ ఉంది. ఏం చేయాలో తెలుసు. సో గైస్ ఇప్పుడైతే మనం కాలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 11 అవుతుంది. సో ఎగ్జామ్ 2 o'clock అనమాట. సో నేను ఓనికినే 2 గంటలు పడుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనమైతే ఏదో ఒకటి తిని అయితే వెళ్ళాలి. సో సక్సెస్ఫుల్ ఒక బస్సుని అయితే మిస్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకో దానికోసం వెయిట్ చేయాలి ఏ విధంగా. ఇప్పుడు టైం అయితే 12:25 అవుతుంది. వీఆర్ ఎట్ ద మెట్రో స్టేషన్. ఇప్పుడు 36కి ట్రైన్ ఉంటుంది. అది ఎక్కేస్తే అరౌండ్ 12:15 కల్లా కేపీహెచ్పి మెట్రో స్టేషన్లో ఉండొచ్చు. సో ఫ్రెండ్స్ మన ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 5:53 అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి అయితే బస్ అయితే ఎక్కాలి. సో పోయి లగేజ్ తీసుకొని రావాలి, కానీ ప్యాక్ అయితే చేసుకొని. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:10 అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంటికైతే వచ్చేసాం. సో ఈరోజు ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ గారు ఒకడు బస్ కోసం వెయిట్ చేస్తూ ఒక ఆంటీ అయితే కలిసింది. సో ఆంటీతో మాట్లాడి వాడి ఫోన్ బస్ స్టాండ్లో మర్చిపోయాడు. అది ఇంకో ఫ్రెండ్ చూసి వాడి పాకెట్లో అయితే పెట్టుకుంటూ. సో వాడు బస్ ఎక్కి ఆంటీతో మాట్లాడుకుంటూనే వస్తుండు. ఆంటీ ఇంకా దిగేసింది. వాళ్ళకి అప్పుడు గుర్తుకొచ్చి నా ఫోన్ ఎదురా అని బస్ స్టాండ్లో మర్చిపోయినా అనుకున్నాడు. సో వాడు అంత టెన్షన్ ఉంటే ఇక లాస్ట్కి నేను వెళ్ళి తెచ్చుకుంటారా అంటే 1 hour ముందు ఎగ్జామ్కి వెళ్ళి తెచ్చుకుంటారా అంటే ఎందుకు రా నా దగ్గర ఉన్నట్టుందంటే వాడు ఇచ్చేసాడు. సో ఇదొకటి ఇన్సిడెంట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే వాడు కాలేజ్ గేట్ దగ్గరికి పోయిన తర్వాత బ్యాగ్ చెక్ చేస్తే వాడు ఐడి కార్డ్ అయితే లేదు. ఐడి కార్డ్ మర్చిపోయాడు. ఇంకా ఎగ్జామ్ 45 minutes ఉండే. సో ర్యాపిడో చేసి వాళ్ళ అబ్బాయి అయితే పంపించేశాడు. ఇంకా ఐడి కార్డ్ వేసుకొని ఇంకా ఎగ్జామ్ రాసేసి వచ్చేసిన.
నుంచి ఈ వీడియో పేరు కరెంట్ హోమ్ కమింగ్ లైక్ స్పైడర్ మ్యాన్. ఎందుకంటే ఇది వెండి కాదు, తమ్ముడు తే అని ₹100 బొక్కెట్టిండు. బాయ్. సో మనం ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చెక్అవుట్ అయ్యి బస్ అయితే చెక్ ఇన్ కావాలి. సో అయితే ఒక వాటర్ కవర్ ఎందుకు ఫైనల్గా అయితే వచ్చేసాం. సో దాదాపు ఒక 4-5 months అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి పండుకుంటాం. సో దీనికంటే మించి ఏముండదు. సో మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో until then, good night.